యనమదురు డ్రైన్పై 54 ఇన్లెట్లకు గాను 46 శిథిలావస్థలో ఉన్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్ల నిర్వహణ వ్యవస్థ కూలిపోయిందని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో O&M నిమిత్తం 200 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 708 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. వైసీపీ పాలనలో పూడికతీత, లాకులు, షట్టర్లు, రోప్స్ వంటి పనులు మరమ్మతులు చేయలేదని, కనీసం గ్రీజ్ మెయింటైన్ సైతం చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 108 లిఫ్టులుంటే 613 లిఫ్టులు పనిచేయడం లేదన్నారు. కేవలం 158 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. యనమదురు డ్రైను మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర ఎర్ర కాలువగా 120 కిలోమీటర్లు, అదేవిధంగా దిగువ భాగాన నందమూరి అక్వడేట్ నుంచి పాతపాడు ఉప్పుటేరులో కలిసేటువంటి విధంగా 65 కిలోమీటర్లు, మొత్తం 185 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎర్ర కాలువ మరియు అది ఏదైతే ఈ యొక్క యనమదురు డ్రైన్ అధ్యక్ష, ఈ యనమదురు డ్రైన్ అనేది ఈ యొక్క పశ్చిమ జిల్లాలో మెయిన్ డ్రైన్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం డిజైన్స్ ప్రకారం చూసినట్లయితే 23,000 క్యూసెక్ల నీరు సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇది 30,000, 35,000 ఫ్లడ్ క్యూసెక్ల నీరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ యనమదురు డ్రైన్కి సంబంధించినటువంటి ఇన్లెట్స్ అంటే చూస్తే మరి మొత్తం 54 ఇన్లెట్స్ ఉన్నాయి అధ్యక్ష. 54 ఇన్లెట్స్లో అందులో 46 శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. కేవలం 8 మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఈ మేజర్గా 90% ఇన్లెట్స్ పనిచేయకపోవడం వల్ల ఈ ఫ్లడ్ హెవీగా అంటే దీని సామర్థ్యాన్ని మించి ఫ్లడ్ వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మరి ఇటు పట్టణం కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పొలాలు కానీ ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క O&M వర్క్స్కి ప్రాధాన్యత కూడా ఇస్తూ, ఎందుకంటే మనం చూసాం ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల్లో ఆ రోజు ఎక్కడ కూడా O&Mకి సంబంధించి అంటే డీసిల్టింగ్ కానీ, లాకులకు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా O&Mకి ఇవ్వనటువంటి స్థితిలో 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా మనం చేయవలసినటువంటి బాధ్యత, బరువు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఏదైతే జీవో 65 ద్వారా 79 కోట్లు, 284 కోట్లు, అదేవిధంగా 555 జీవోలో 1.8 కోట్లు, ఇది 7 ఇన్లెట్లు పునర్నిర్మాణానికి ఉపయోగపడతాయి అధ్యక్ష. ఈ రకంగా 10 పునర్నిర్మాణం ఈ మొదటి సంవత్సరంలో టెండర్ల ప్రక్రియ చేసి ఇది పూర్తి చేస్తున్నాం అధ్యక్ష.